సో ఈ సమ్మర్స్ లో మన ఫేస్ కున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయిలీ స్కిన్, డల్ స్కిన్. సో ఈ ఆయిలీ స్కిన్, డల్ స్కిన్ తగ్గాలి అంటే మన ఫేస్ కి మనం ఒక మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. సో సమ్మర్స్ లో బెస్ట్ ఫేస్ వాష్ ఏదన్నా ఉంది అంటే అది యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్. ఎందుకంటే యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అదే విధంగా మన స్కిన్ ఒక డల్నెస్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మరి ఏ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ మనం పర్చేస్ చేసుకోవాలి? సో మార్కెట్ లో చూసేసి చాలా రకాలైన ఫేస్ వాషెస్ ఉన్నాయి. యాక్టివేటెడ్ చార్కోల్ చాలా ఉన్నాయి. సో వాటిలో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సో ఈ వీడియోలో నేను ఒక ఫేమస్ బ్రాండ్ వావ్ కంపెనీ యొక్క యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ ఒక రివ్యూ చూపిస్తాను మీకు. సో ఆ యాక్టివేటెడ్ చార్కోల్ ఒక బ్రాండ్ ఒక పేరు ఏంటంటే వావ్ స్కిన్ సైన్స్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్. సో ఈ బ్రాండ్ మీరు చూసే ఉంటారు. సో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో లేదా ఆన్లైన్లో ఖచ్చితంగా ఈ ఫేస్ వాష్ మీరు చూసే ఉంటారు అండ్ పర్చేస్ చేసుకోవాలా లేదా అనేది మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సో ఎవరైతే ఒక యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో అండ్ ఆన్లైన్లో కనుక మీరు ఈ ఫేస్ వాష్ చూసినట్లయితే అది పర్చేస్ చేసుకోవాలా లేదా అనేది మీకు ఒక డౌట్ ఉంటే సో ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అనేది ఇస్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి గైస్. సో మరి టైం వేస్ట్ చేయకుండా రండి ఈ ఫేస్ వాష్ ఒక రివ్యూ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ ఫేస్ వాష్ ఒక రివ్యూ తెలుసుకునే ముందు దీని యొక్క ప్యాకేజింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో దీని యొక్క ప్యాకేజింగ్ కనుక మీరు చూసినట్లయితే ఒక ట్రాన్స్పరెంట్ ఒక ట్యూబ్ లో వస్తుంది అండ్ ఇందులో కనుక మనం చూసినట్లయితే క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక జెల్ బేస్ లో ఉంటుంది అండ్ అలాగే ఇందులో మనకి చిన్న చిన్న బీట్స్ అనేవి ఉంటాయి. సో అవి బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో ఇవేం చేస్తాయంటే మన ఫేస్ ని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇది దీని యొక్క ప్యాకేజింగ్ అండ్ దీని లోపల ఉన్న ఫేస్ వాష్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫేస్ వాష్ అయితే మనకి ఒక జెల్ బేస్ లో ఉంటుంది. సో మీరు చూడొచ్చు ఈజీగా కారిపోతుంది. సో ఫేస్ వాష్ కనుక చూసినట్లయితే ఒక ట్రాన్స్పరెంట్ లో ఉంటుంది. అంటే అంత జిడ్డుగా ఉండదు అండ్ అలాగని అంత క్రీమీగా ఉండదు. సో దీని ఒక స్మెల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇందులో మనకి ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేశారు కాబట్టి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఒక యాక్టివేటెడ్ చార్కోల్ స్మెల్ వస్తుంది, ఒక టీ ట్రీ స్మెల్ వస్తుంది అండ్ అలాగే అండ్ ఇంకా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఒక స్మెల్ అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ కనుక చూసినట్లయితే దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ ఉంటుంది ఆఫ్లైన్ లో. సో మీరు కనుక ఏదన్నా మార్కెట్ లో కానీ షాపింగ్ మాల్ లో కానీ ఈ మధ్య వావ్ స్కిన్ సైన్స్ వాళ్ళు కూడా మనకి ఈజీగా మెడికల్ షాప్స్ లో లేదనుకుంటే డిమార్ట్ లో అక్కడెక్కడ మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి. సో మీరు బయట కొనుక్కుంటే ఖచ్చితంగా 249 రూపీస్ పే చేయాల్సిందే. బట్ ఇన్ కేస్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటే అక్కడ ఉన్న డిస్కౌంట్ బట్టి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో 220, 230 ఆ రేంజ్ లో మీకు వస్తుంది ఫ్రీ డెలివరీతో. సో ఒకవేళ మీరు కావాలంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి లేదా డిమార్ట్ లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి ఇవి. సో కావాలంటే అక్కడ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి చూద్దాం గైస్. సో దీని ఒక ఇంగ్రీడియంట్స్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి మెయిన్ హార్మ్ఫుల్ కెమికల్స్ లాంటివి ఏమి కనిపించవు. అదేంటంటే పారాబిన్ కానీ మినరల్ ఆయిల్, సల్ఫేట్, SLES లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. ఇందులో మనకి యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేశారు, టీ ట్రీ యూజ్ చేశారు, గ్లిజరిన్ యూజ్ చేశారు, ఇంకా చాలా రకాలైన మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు అండ్ దాంతోపాటు కెమికల్స్ కూడా యూజ్ చేశారు. లైక్ ఒక 20 to 40% వరకు మనకి కెమికల్స్ ఇందులో ఉంటాయి. అంటే అంత హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు, ఎక్స్ట్రాక్ట్స్ ఇవి, బట్ కెమికల్స్ అయితే యూజ్ చేశారు అండ్ మిగతా 60% మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఒక ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్ అయితే బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. సో నేను ఒక 1 వీక్ యూజ్ చేశాను. సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకైతే అనిపించలేదు. లైక్ ర్యాషెస్ రావడం కానీ లేదనుకుంటే ఏదైనా పింపుల్స్ లాంటివి రావడం కానీ లేదా ఏదైనా దురదలు రావడం కానీ అలాంటి అయితే నాకు అనిపించలేదు. ఇది మన ఫేస్కి అయితే ఎఫెక్ట్ అయితే ఇవ్వదు. ఒకవేళ పనిచేయదేమో కానీ బట్ ఫేస్కి సైడ్ ఎఫెక్ట్స్ లాంటి ఎటువంటి ప్రాబ్లం ఇవ్వదు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేసరికి 40-60 ఉంటుంది. సో 40% మనకి కెమికల్స్ కనిపిస్తాయి అండ్ 60% మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇది యూజ్ చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి? సో చూడండి గైస్, ఫస్ట్ బెనిఫిట్ నాకు అనిపించింది అంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మీ స్కిన్ డ్రైగా ఉందా, కాంబినేషన్ స్కిన్ ఉందా, ఆయిలీ స్కిన్ ఉందా, సెన్సిటివ్ స్కిన్ ఉందా, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఇంట్లో ఏంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్ చేశారు. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అండ్ ఇది లిక్విడ్ బేస్లో ఉంది కాబట్టి ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉన్న డ్రై స్కిన్ వాళ్ళు కూడా బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఒకవేళ మీ స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉందనుకోండి, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీ స్కిన్ ఇరిటేట్ చేయదు. అండ్ అలాగే మీకున్న పింపుల్స్ కానీ లేదా మీ స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఇరిటేట్, రెడ్డిష్ చేయకుండా కాపాడుతుంది. అండ్ ఒకవేళ మీ స్కిన్ కాంబినేషన్ అయితే ఆయిలీ ప్లస్ డ్రై అయితే దానికి కూడా బాగానే పనిచేస్తుంది. సో ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్కిన్ యాక్నే ప్రోన్ స్కిన్ అనుకోండి, అంటే మీ ఫేస్ మీద పింపుల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి అంటే వాళ్ళు కూడా ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్గా పనిచేస్తుంది
మీ స్కిన్ మీద ఉన్న పింపుల్ కాజింగ్ జర్మ్స్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటిని ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ ఫేస్ మీద ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకోండి, ఆయిల్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే మీ స్కిన్ ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇవి దీని యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ దీని యొక్క డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్లయితే డిస్అడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే దీని ఒక ట్యూబ్ గైస్. సో మీరు కనుక ఎక్కడైనా క్యారీ చేసేటప్పుడు జస్ట్ ఈ ట్యూబ్ కనుక ఓపెన్ అయిందంటే మొత్తం అంతా కారిపోద్ది, చిరాకు అయిపోద్ది. సో ఇది మనం క్యారీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదైనా కవర్తో మనం చుట్టేసి అప్పుడే క్యారీ చేసుకోవాలి, లేదా ఇంట్లో యూజ్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఎక్కడికైనా క్యారీ చేయడానికి మాత్రం ఇది పనిచేయదు. సో ఎక్కడైనా ఊడిందంటే ఖచ్చితంగా లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అసలు క్యారీ చేసుకోకండి, బ్యాగ్లో కానీ అనుకుంటే జేబులో కానీ ఎక్కడైనా పెట్టి దీన్ని అసలు క్యారీ చేసుకోకండి. స్కూల్కి కాలేజ్కి ఎక్కడ బయట ట్రావెలింగ్ కూడా అంతగా బాగోదు. సో మిగతా యాక్టివేటెడ్ చార్కోల్స్ ఉంటాయి, క్రీమ్ బేస్ ఉన్నవి మీరు క్యారీ చేసుకోవచ్చు, అవైతే ఏం ప్రాబ్లం ఉండవు గైస్. సో అది నాకు డిస్అడ్వాంటేజ్ నాకు అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సమ్మర్స్లో ఒక యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ యూజ్ చేయాలి ఒక మంచిది అనుకుంటే డెఫినెట్గా ఈ వావ్ స్కిన్ సైన్స్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు పర్చేస్ చేసుకోవాలనిపిస్తేనే, లేదా మీరు వేరే ఏదైనా యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తారంటే అది కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది నేను ఏంటంటే ఎప్పటి నుంచో వాడదాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా 6 days బ్యాక్ డిమార్ట్లో నాకు కనిపించింది. సో పర్చేస్ చేశాను, యూజ్ చేశాను, ఎలా ఉందో లేదనేది చూసి ఆ తర్వాతే దీని ఒక రివ్యూ అనేది మీకు ఇస్తున్నాను. నాకైతే కొంచెం బాగానే అనిపించింది. ఒకవేళ మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి, లేదా మీరు యూజ్ చేసే ఏదైనా యాక్టివేటెడ్ ఇంకా బోల్డ్ యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాషెస్ ఉన్నాయి. ఒక 5 బెస్ట్ యాక్టివేటెడ్ చార్కోల్స్ ఒక లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో వాటిలో కూడా మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు గైస్. సో ఇది దీని ఒక హానెస్ట్ రివ్యూ. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఈ సమ్మర్స్లో మీకు ఇంకేమీ ప్రొడక్ట్స్ యొక్క రివ్యూ కావాలో అవి కూడా కమెంట్ చేయండి, అన్నీ కూడా వీడియో చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.